సుందరకాండ. ఆయనకు అభిమతయు ఆదరణీయయు వనవాస ధర్మమునందున్నదియు అగు భార్య సీతాదేవిని మీరు బెదిరించినను భయపెట్టినను రాముడు సహింపడు. కావున మీరింక సీతాదేవితో కఠినోక్తులు పలుకకుడు, మధుర వచనములే పలుకుడు. మనము సీతాదేవి నభయమును యాచించుదము. ఇదియే నాకు యోగ్యమని తోచుచున్నది. దుఃఖించుచున్న యవ్వతెకు సంబంధించి ఇట్టి కలను గాంతుమో ఆమె సకల దుఃఖముల నుండి విడువబడి తన యుత్తమ పతిని పొందును. ఓ రాక్షసాంగనలారా, ఇప్పటి వరకు మేమీమెను బెదిరించితిమి కదా, ఇప్పుడు మమ్ము కాపాడుమని ఎట్లు కోరుదుమని సంకోచించవలదు. అట్లు బెదిరించియున్నను కాపాడుమని ఆమెను కోరుడు. రాముని వలన రాక్షసులను గొప్ప భయము వాటిల్లనున్నది. జనకుని కూతురగు సీతకు ప్రణామము చేసిన చాలును, మన అపరాధములు మన్నించి ప్రసన్నరాలగును. ఓ రాక్షసాంగనలారా, ఈమె రానున్న ఉపద్రవము నుండి మనలను కాపాడజాలును. అంతేకాదు, విశాలములగు నేత్రములు గల ఈమె యవయవములలో నించుకైన వైకల్యము గాని దుఃఖ ప్రాప్తిని సూచించి వేరుండు లక్షణము గాని కానకున్నాను. దుఃఖములనుభవింపదగినదియు విమానము మున్నగు దివ్య భోగములకు తగిన ఈమె శరీరమున కాంతి ఒకంత తగ్గుటచే మాత్రమే ఈమెకి దుఃఖము కలిగినదని ఊహించుచున్నాను. రాక్షసరాజు నశించుట, రాముడు జయించుట అను నీ కార్యసిద్ధి సీతాదేవికి సమీప కాలములోనే జరుగనున్నట్లు నాకగపడుచున్నది. తామర రేకుల వలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుచూ కనిపించుచున్నది. ఇది ఈమె తనకు మిక్కిలి అభిమితమగు వార్తను వినదగినదని సూచించుచున్నది. మనలను రక్షింప సమర్థురాలగు ఈ సీతాదేవి ఎడమ భుజము కింత పులికితమై ఆకస్మికముగా కంపించుచున్నది. ఆడేనుగు తొండము వంటి ఈమె ఎడమ తొడయు కొంచెముగా నదరుచు రాముడు శీఘ్రమే నీ నెదుట నిలుచునని సూచించుచున్నది. కొమ్మలపైన నివసించు ఈ పింగళాపక్షి మిక్కిలి సంతోషముతో కూడినదై మాటిమాటికి ఉత్తరోత్తర మధురముగా కూయుచు అభిమతుడగు బంధువు వచ్చునని స్వాగతము పలుకుచు రామాగమనమును చెప్పుచున్నది ఓలే నున్నది. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరాకాండ 17వ సర్గము.